పిఎంసి కంటిన్యూ అవ్వాలా వద్దా? ఇప్పుడు మీకు తెలిసిన విషయమే చెప్తాను నేను. పిఎంసి కనుక బాగుంటే పిఎస్ఎం మూమెంట్ బాగుంటుంది. ఇప్పుడు పత్రికారు లేకపోయినా ఇంత మూమెంట్ జరుగుతుంది అంటే ఓన్లీ పిఎంసి వల్లే. మీరు మీ ఊళ్ళో ఒక కార్యక్రమం కనుక చేసుకుంటే అది ప్రపంచమంతా వెళతాంది, ఇన్స్పైర్ అవుతా అన్నారు. ఒక శాఖ ర్యాలీ చేశారు ఒక చోట, ఒక రాయచోటలో శాఖ ర్యాలీ జరిగింది. అది ప్రపంచమంతా చూసి అటువంటి ర్యాలీలు ఎన్నో జరుగుతున్నాయి మళ్ళీ. లేదా ఒక క్లాస్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. అంటే ఒక మూమెంట్ని ఒక ఐక్యంగా ముందుకు తీసుకెళ్తానికి పిఎంసి ఉపయోగపడుతుంది. మనకి ధ్యాన మహాయాగమే దానికి ఎగ్జాంపుల్. ధ్యాన మహాయాగంలో మీరు చూసుకుంటే 70% కొత్త వాళ్ళు వస్తారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? అట్లా. ఇంకోటి ఏంటి, ఇందాక హరిబాబు గారు చెప్పినట్టు మీకు పిఎంసి ద్వారా ఇటు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక మనిషికి ధ్యానం నేర్పించి అతను మనం ఫాలోఅప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడేం చేస్తున్నాం? పిఎంసిని చూడమని చెబుతున్నాం. పిఎంసిని ఫాలోఅప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు పత్రికారి ఒక స్పీచ్ మనం ఒక టీవీలో ఇవ్వాలంటే ఒక 20,000 దాకా కట్టాల్సి వచ్చేది. వారానికి ఒక స్పీచ్ ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఒక పిరమిడ్ మాస్టర్స్ స్పీచెస్ అన్నీ, పత్రికారిది పక్కన పెట్టండి, కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు ఫ్రీగా పిఎంసిలో స్పీచెస్ ఇస్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని భావి తరాలకు అందిస్తున్నారు. మనం కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగితే ఎంతమందిని కలుస్తామో పిఎంసిలో ఒక స్పీచ్ ద్వారా మీరు అంతమందిని కలుస్తున్నారు. అంత జ్ఞానం వెళతాంది అక్కడ. పిఎంసిలో ఎవరైనా ఇవ్వచ్చు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు పిఎంసికి ఒక ఫైనాన్షియల్ సపోర్టే కాదు, జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. మీరు మనకు కంటెంట్ కావాలి, మనకి కంటెంట్ కావాలి. ఇక్కడ మేమేం చేస్తాము, దగ్గరలో మనకు ఎవరున్నారో వాళ్ళని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరిని పిలిచేదేమీ లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఫోన్ చేసి సార్ మేము చెప్తాము, మా నాలెడ్జ్ ఇస్తాము, కానీ మీకుగా మీరు రావాలి అక్కడికి. మాకు హ్యాపీ అక్కడ. ఎందుకంటే మా వాళ్ళు చెప్పేవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ. సో మీ అందరి కంటెంటు రేపు పొద్దున, ఇప్పుడు నేను ఎన్నో క్లాసులు చెప్పుంటాను, మరి ఆ క్లాసులన్నీ ఈరోజు నేను చెప్పాలంటే చెప్పలేను నేను. అవును కదా? పత్రికారు ఉన్నప్పుడు అనుకునేవాడిని నేను, సారుది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఇది ఎక్కడ రికార్డ్ అవుతలేదు కదా అనుకునేవాడిని కొత్తగా ధ్యానంలోకి వచ్చినప్పుడు. సార్ దగ్గరికి వెళ్తే గంటకు 4 సార్లు అయినా ఒక కాన్సెప్ట్ చెబుతూ ఉండేవాడు. అక్కడ చాలా క్యాజువల్గా వస్తూ ఉండేది. అది నేను అనుకుంటూ ఉండేవాడిని, ఇంత జ్ఞానం మిస్ అయిపోతుంది, ఎవరు రికార్డ్ చేయడం లేదు అనుకునేవాడిని. సో పిఎంసి వలన కనీసం చివరి 3-4 సంవత్సరాలు మనం రికార్డ్ చేయగలిగాం సార్ది. అంతకుముందు ఎంతో జ్ఞానం చెప్పాడు ఆయన. సో దాన్ని కొంతవరకు మన స్వాధ్యాయం పుస్తకాల్లోకి వచ్చింది అది కొంతవరకు, కానీ అంతా రాలేదు అక్కడ. సో ఒక్కసారిదే కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంపార్టెంట్, ప్రతి పిరమిడ్ మాస్టర్ జ్ఞానం ఇంపార్టెంటే. ఒక పత్రికారిదే కాదు, అందరిది ఇంపార్టెంటే. అందరి నాలెడ్జ్ మనకి అవసరమే. మన జ్ఞానం భావి తరాలకు వెళ్ళాలి అక్కడ. సరే, ఇక్కడేంటి, సరే పిఎంసికి మనం సపోర్ట్ చేయాలని మనం ఉంటుంది మనకి, కానీ ఎన్నో వింటూ ఉంటాం మనం పిఎంసి గురించి. మనం ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ వింటూ ఉంటాం. ఇప్పుడు ఇందాక సారు హనుమంతరాజు గారు చెప్పారు కదా, సార్ ఏంటి సార్ చెప్పింది, మీరు చెడ్డది బాగా అట్రాక్ట్ చేస్తుందా మీరు అంది ఇందాక? నెగిటివ్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది, మంచి మనం అట్రాక్ట్ చేయదు. ఎవడన్నా వాడు చాలా మంచాడు సార్ అంటే ఆహా అంటాం మనం, వాడు చాలా దొంగ సార్ అంటే అవునా అంటాం మనం. అంటే ఆ నెగిటివ్ అనేది మనం ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సో పిఎంసి గురించి మీరు ఎన్నో నెగిటివ్స్ మీరు వినుంటారు, ఎంతో మీరు డిస్టర్బ్ అయ్యి ఉంటారు మీరు, అవునా కదా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే నేను చాలా పర్ఫెక్టు, పక్కడు పర్ఫెక్ట్ కాదంట. ఇదేంటి లాజిక్ నాకు అర్థం కాదు. నువ్వేమో పర్ఫెక్టు, నువ్వు ₹1 తినవు, కానీ పక్కడు మాత్రం దోషేస్తాడు దేశాన్ని. అంటే అసలు నీ లోపల ఎట్లా ఉన్నావు నువ్వు? పత్రికారు ఒక్కళ్ళన్నా వీడు వెధవా, వీడు సరైన కాదు అని ఎప్పుడన్నా చెప్పాడా? మరి మనం ఎందుకు చెప్తున్నాం? మనం వాడు అట్లా అంటాడు, వీడు ఎట్లా అంటాడని చేసేవాళ్ళని చెప్తున్నాం. గుర్తుంచుకోండి, ఒక పిఎంసి గురించే కాదు, మన మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఎవడు పని చేసినా వాడు తాటాకులు కడతాం మనం. మనం చెయ్యము, చేసేవాడిని చేయనవు.
ఎవరు చెబుతారు ఇవన్నీ? చేయనాడు చెప్తాడు, పని చేయనాడే చెప్తాడు, చేసేవాడు మళ్ళీ మాట్లాడు. ఎవరైతే పని చెయ్యరో, ఆ చేత కాదో వాళ్ళు చేసేవాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వీళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్, వీళ్ళ ఈగో నేను చాలా పర్ఫెక్టు, నువ్వు చెయ్యవు, చేసేవాడిని నువ్వు చేయనివ్వవు నువ్వు. ఇది ఎట్లా? ఇప్పుడు మనం 40 సంవత్సరాలకి ధ్యానంలోకి వచ్చాం ఒక్కొక్కళ్ళం, అంతే కదా. మీ చిన్నప్పుడు ఎవరు రాలా, కానీ ఎంతోమంది చిన్న వయసులో ధ్యానంలోకి వచ్చారు. ఇప్పుడు ఆనంద్ లాంటి వాళ్ళు కానీ, అలేఖ్య వాళ్ళు, అమూల్య వాళ్ళు, వీళ్ళంతా చిన్నప్పుడు వచ్చారు, 10 ఏళ్ళ నుంచి ధ్యానంలోకి వచ్చారు వీళ్ళంతా కూడా. మరి 10 ఏళ్ళ నుంచి వచ్చి వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అంటే, నువ్వు గొప్ప వాళ్ళు గొప్ప. నీకు 40 ఏళ్ళ దాకా నీ కర్మ వదిలిపెట్టలేదే నిన్ను ధ్యానంలోకి రావడానికి మన్నే. మరి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారే వాళ్ళు. మరి ఎవరు హయ్యర్ ఆత్మ, ఉన్నతమైన ఆత్మ? మనం వాళ్ళని పని చేయనివ్వకుండా వాళ్ళని వెనక్కలాగు, వాళ్ళ మీద రాళ్ళేస్తా అసలు మనం ఎట్లా ఉన్నాం? మనం అర్థం ఎప్పుడన్నా మనం ఆలోచిస్తున్నామా? మనం ఒక 10 సంవత్సరాల వాళ్ళు ధ్యానంలో 10 ఏళ్ళ నుంచి ధ్యానంలోకి వచ్చారు అంటే అది ఎటువంటి సోల్ అయి ఉంటుంది అక్కడ? మన కనీసం 40 ఏళ్ళ దాకా మనకు చెవులో కూడా వినబడలేదే ధ్యానం అనే మాట. చేసేవాడిని ఎక్కడ చేయనిస్తున్నాం మనం? అసలు మనం ఏం చేస్తున్నాం? మనం సమాజాన్ని మనం ఏం చేస్తున్నాం? మనం ఎందుకు మనం నో జడ్జిమెంట్ అని చెప్తున్నారు కదా, ఈ లెగ్సిన కాడి నుంచి ఏం జడ్జిమెంట్లు ఇస్తున్నాం? మనం లెగ్సిన కాడి నుంచి తాటేకలే కడుతున్నాం. నేనే చెయ్యాలి, పని అవ్వాలి, కానీ నేనే చేయాలి, పక్కని చేయనివ్వం, మనం చెయ్యం. నువ్వు పక్కన చేయలేకపోతే నీ వల్ల ఎట్లా అవుతుంది? నువ్వు ఎట్లా చేయగలుగుతావు? పక్కని ఎంకరేజ్ చేస్తే నువ్వు చేయగలుగుతావు పని, పక్కన చేయలేదు నువ్వు చేయలేవు అక్కడ పని. ఇప్పుడు మనం పిఎంసీని చూడండి, మనుషులను చూడమాకండి. మనుషులు రకరకాల కర్మలు ఉంటాయి ప్రతి వాళ్ళకి. అక్కడ వాళ్ళలో ఏం జరుగుతుందో, వాళ్ళ కర్మలు ఎట్లా బ్యాలెన్స్ అవుతున్నాయో మనకు తెలియదు అక్కడ. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఎవడు మంచాడని చెబుతారు నువ్వు? ఇద్దరు కొట్టుకుంటా అంటే ఎవరు మంచాడు? వాళ్ళ కర్మలు అవి. నువ్వు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతావు? మనం ఎవరు ఏమి నేర్చుకుంటారు ఎట్లా చెప్పగలుగుతాం? మనం పిఎంసీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదో చూడండి. పిఎంసీలో పనిచేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించమాకండి, వాళ్ళ గురించి మనకు తెలియదు. అక్కడ జడ్జి నాట్ అన్నాడు జీసస్. మన గురించే మనకు తెలియదు, పక్కన గురించి నువ్వు ఎట్లా జడ్జి చేస్తావు? నువ్వు పిఎంసీ వల్ల ఏం జరుగుతుందో చూడండి. పిఎంసీకి మనం ఏం చేస్తున్నామో చూడండి. పిఎంసీకి మనం ఏం చేస్తున్నాము దాని మీద ఫోకస్ చేయండి. పత్రికారికి అన్నీ తెలుసు అంటాం. మరి పత్రికారు అన్నీ తెలిసినప్పుడు పత్రికారు సెలెక్ట్ చేసిన వాళ్ళని మరి ఆయన తెలవకుండా సెలెక్ట్ చేస్తాడా? మరి వాళ్ళని ఎందుకు మనం ఒప్పుకోలేకపోతున్నాం? మళ్ళీ అట్లా అన్నప్పుడు ఏమంటాం? పత్రికారు అందరినీ ఒప్పుకుంటాడు అంటారు మళ్ళీ మన కాడికి వచ్చేవాడికి. నోరు ఎట్లా అంటే అట్లా తిప్పుతాం మనం. ఇప్పుడు పిఎంసి ఇంత వ్యవస్థ పనిచేస్తుంది అంటే ఇది మన శక్తితో నడిచేది కాదు. అక్కడ మనం ఒక్కడమే కాదు. అక్కడ దీని వెనకమాల ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. అక్కడ పరమ గురువుల ప్రణాళిక ఇది, పత్రికారి ప్రణాళిక ఇది. మనం దాంట్లో భాగస్వాములు అయ్యాం మనం. అంతేగాని మన శక్తితో ఇంత మనం ఏమి చేయలేము. మనం అక్కడ మన ఇంట్లో మనం చిన్న పని చేయాలని మన వల్ల కాదు, గిలగిల కొట్టుకుంటాం, మనం అల్లాడిపోతాం. మరి ఇంత వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఇన్ని వేల మందికి, లక్షల మందికి ఈ ధ్యానం ఎట్లా వెళ్తుంది? మీరు ఒక స్పిరిచువల్ వర్క్ చేస్తా అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు కదా. మీకు ఎందుకు ఆ పని జరగకుండా అడ్డుపడే ఎనర్జీస్ ఎన్నో ఉంటాయి అక్కడ. మీరు ఒక మంచి పని మీరు చేస్తున్నప్పుడు, స్పిరిచువల్ వర్క్ చేస్తున్నప్పుడు దానికి జరగకుండా అడ్డుపడే ఎనర్జీ ఎంతో ఉంటుంది ఈ విశ్వంలో అక్కడ. మరి అంటే ఒక చిన్న పని చేయడానికి మరి పిఎంసి ద్వారా కొన్ని లక్షల మంది మారుతున్నారు అంటే, ధ్యానులుగా మారుతున్నారు, శాకాహారులుగా మారుతున్నారు అంటే, ఇంత అద్భుతమైన వర్క్ జరుగుతుంది అంటే దీని వెనకమాల ఎంత శక్తి ఉండాలి అక్కడ, ఎంత నెగిటివ్ దీని మీద పనిచేస్తూ ఉండాలి అక్కడ ఇది జరగకుండా. అంటే అంత నెగిటివ్ పని చేస్తుంది, దాన్ని ఫేస్ చేసే పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అంతేగాని ఇది ఇండివిజువల్గా ఒకళ్ళు చేసే వర్క్ కాదు అక్కడ. ఇక్కడ ఇందాక హనుమంతరాజు గారు చెప్పినట్టు నలుగురు ఉంటారు అక్కడ, అంతే అక్కడ. అంతేగాని వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుంది అక్కడ, వాళ్ళ ద్వారా. అందుకని వాళ్ళు చేయడం కాదు అక్కడ, అది వాళ్ళు చేయడం కాదు అక్కడ. ఇది సామూహికమైన శక్తి, గుర్తుంచుకోండి. పిఎంసి అంటే ఒక సామూహికమైన ఎనర్జీ. అది కొన్ని వేల మంది షేర్ హోల్డర్స్, అంబాసిడర్స్, పరమ గురువులు, వీళ్ళందరి ఎనర్జీనే పిఎంసి ఎనర్జీ. దాంతో కనెక్ట్ చేయండి, దాంతో కనెక్ట్ అవ్వండి. అదే ఇందాక చెప్పా కదా, ఇప్పుడు మనం అందరం కూడా వ్యాపారాలు చేసుకుని సంపాదించుకొని ధ్యానంలోకి వచ్చాం, అవునా కదా? వ్యాపారాలు చేసుకుని సంపాదించుకొని
మళ్ళీ కాస్త అంత సేవ్ చేసుకుని మనం మెడిటేషన్లోకి వచ్చాం. కానీ మన పిల్లలు వీళ్ళు డైరెక్ట్గా ధ్యానంలోకి వచ్చారు. వీళ్ళు ఏమి వ్యాపారాలు చేయలేదు, ఏ ఉద్యోగాలు చేయలేదు, ఏ సంపాదన లేదు, డైరెక్ట్గా ధ్యానంలోకి వస్తున్నారంటే ఎటువంటి యోగులు వాళ్ళు? ఎప్పుడన్నా మనం అసలు ఆలోచించామా? మనం లెక్సిన కాడి నుంచి మనం ఒక సాటిస్ఫై అయ్యి సంపాదించుకున్న తర్వాత ధ్యానం అనే మార్గంలోకి వచ్చాం మనం. వాళ్ళు చిన్నప్పటి నుంచి మెడిటేషన్లోకి వచ్చారే, చిన్నప్పటి నుంచే దీని మీద పనిచేస్తున్నారు. మరి వాళ్ళు ఎటువంటి సోల్ అయి ఉంటుంది? అది దాన్ని చేయనివ్వట్లేదు మనం. వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది పోయి వెనకలాగుతున్నాం మనం. మన నెగిటివ్ ఆలోచన అంతా వాళ్ళ మీద పోతున్నాం మనం. మన చెత్త అంతా వాళ్ళకి చేయనివ్వకుండా వాళ్ళ మీద రుద్దుతున్నాం మనం. ఇప్పుడు మనం ఒక వస్తువు కొంటాం మనం, దానికి 10 రూపాయల్లో దొరుకుతున్న ఆ వస్తువు 100 రూపాయల్లో దొరుకుతుంది. దాన్ని ఎడ్జస్ట్ చేస్తావు నువ్వు. ఇప్పుడు ఒకటి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు అనుకుంటాం మనం ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు 10 రూపాయల్లోనే దొరుకుతుంది, అదే వస్తువు 100 రూపాయల్లోనే దొరుకుతుంది కదా. దాన్ని జడ్జ్ చేస్తావు, అది కరెక్ట్ రేట్ అని. మనం దాని క్వాలిటీని బట్టి దాని రేట్ ఉంటుంది అక్కడ. అది అర్థమైందా? ఇప్పుడు నేనే పర్ఫెక్ట్గా ఉంటాను, నేనే జాగ్రత్తగా ఖర్చు పెడతాను అనుకుంటే ఎట్లా? అక్కడ ఎవరికి వాళ్ళు ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు. ప్రతి వాడికి కర్మ సిద్ధాంతం తెలుసు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు తెలవని వాళ్ళు ఎవరు? దాని పరిణామాలు తెలవని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? దాని ఫలితం అనుభవించకుండా ఎట్లా ఉంటారు? ప్రతి వాళ్ళకి తెలుసు. అక్కడ ప్రతి వాళ్ళు మంచి చేయాలనే ఉంటుంది. అక్కడ ధ్యాన మార్గంలోకి వచ్చాము అంటేనే ఏదో ఒక చెయ్యాలని ఉంటుంది. అయినా వాడు ధ్యాన మార్గం తప్పుతున్నాడు అనుకోండి, అంటే వాడు యోగభ్రష్టత్వం పొందుతున్నాడు కదా. అయ్యో అనుకోవాలి మనం. అయ్యో ఒక మంచి స్థితిలోకి వచ్చి పక్కదారి వెళ్తున్నాడంటే అయ్యో అనుకోవాలి తప్పితే వాళ్ళని తిట్టుతామో కాదు అక్కడ. ఇప్పుడు ఎవరికి వాళ్ళ కర్మలు పనిచేస్తూ ఉంటాయి అక్కడ. ఎక్కడెక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తాం మనం. అయినా పడుతూ ఉంటాడు, లెగుతూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, లెగుతూ ఉంటాడు. ఎప్పుడు ఏ టైంలో ఏది జరగాలో జరుగుతుంది అక్కడ. ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మార్నింగు అన్నగారు చెప్పినట్టు ఒక గొంగళ పురుగు స్థితి నుంచి, అంటే చూస్తానికి గొంగళ పురుగు అది, కానీ దాంట్లో సీతాకోక చిలుక ఉంది, గుర్తుంచుకోండి. ఆ ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరుగుతుంది అక్కడ. అర్థమైనా? సో పిఎంసితో కనెక్ట్ అవ్వండి. ఒక అద్భుతమైన వర్క్ జరుగుతుంది. ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎక్కువ మంది ధ్యానం చెప్పాలనుకునేవాడిని. ఎక్కువ మందికి ధ్యానం చెప్పాలి. ఎట్లా చెప్పాలి? పెద్దవాళ్ళకి అనుకోండి, 2 3 చెప్పాలి. అదే స్కూల్స్కి వెళ్తే కొన్ని వేల మంది చెప్పేయచ్చు. నేను వారంలో కొన్ని వేల మంది నేను కవర్ చేసేయచ్చు. సో దాన్ని ఎన్నుకునేవాడిని, స్కూల్స్కి వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని. తర్వాత ఏమైంది, నాకు మళ్ళీ ఈ క్లాసులు చెప్పేవాళ్ళని తయారు చేయాలనుకునేవాడిని. అప్పుడు వర్క్షాపులు చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ ఇంకా తర్వాత ఏమైపోయింది, ఇంకా బాగా వెళ్ళాలంటే నాకు పిఎంసి కనబడింది. పిఎంసి ద్వారా కొన్ని వేల మందికి ఈ జ్ఞానం ఎక్కడెక్కడికో ప్రపంచమంతా చేరుతుంది. సో పిఎంసి ద్వారా ఇంకా అద్భుతంగా వర్క్ చేయవచ్చు అనిపించింది. అవునా కదా? మీరు అందరూ వర్క్ చేస్తున్నారు, కానీ పిఎంసి ద్వారా మీరు ఎప్పుడైతే పిఎంసికి సపోర్ట్ చేస్తారో, పిఎంసి ద్వారా జరిగే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్కి అది మీకు ఉపయోగపడుతుంది. ఒకప్పుడు అనుకున్నాను నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక మంచి కర్మ చేస్తున్నాను, ఒక మంచి క్లాస్ చెప్పాను నేను, అది నాకు లాభం అనుకున్నాను నేను. ఓకే, మరి అంటే ఆ కర్మ ఫలితం నేను పొందుతున్నా. మరి పిఎంసి ద్వారా ఎంత అద్భుతమైన వర్క్ జరుగుతాను కదా, ఈ కర్మ ఫలితాన్ని ఎవరు పొందుతున్నారో అనుకున్నా. మళ్ళీ పిఎంసి ద్వారా కొన్ని వేల మంది చేంజ్ అవుతున్నారు, శాకారులుగా మారిపోతున్నారు, ధ్యానులుగా మారుతున్నారు. ఈ ఫలితాన్ని ఎవరు పొందుతారు అనుకున్నాను నేను. అప్పుడు నాకు అర్థమైందంటే ఓకే, ఎవరైతే పిఎంసికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే పిఎంసి కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు అనుకున్నాను నేను. ఇందాక బండి శ్రీనివాస్ గారు చెప్పారు కదా, దాని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు ఆయన. అట్లా అనుకున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్. సో అందుకని మీరందరూ వచ్చినందుకు, చాలా దూరం నుంచి వచ్చారు, అందరికీ చాలా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి